అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పోయిన ఆదివారం, అందుకున్న ఆదివారం అంటే ఈ నెలలో 1-2 ఆదివారాల్లో ఈ సబ్జెక్టు మీ అందరికీ అది మిస్ అయిపోతుందని కృపను గురించి మాట్లాడటం జరిగింది. మరలా అందరూ ఉన్నారు కనుక మొదటి ఆరాధన నేను వస్తూ ఉన్నాను కనుక వచ్చిన సమయంలో ఈ సందేశం అందించడం జరిగింది. మళ్ళీ దీన్ని ఇలా కంటిన్యూగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ కొండ అనుభవం చాలా ఉన్నతమైనది, ఇది ఆత్మసంబంధమైనటువంటిది. మోషే అనుభవం గురించి మాట్లాడుకున్నాం. ఏమిటి ఇప్పుడు సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం 10వ వచనంలో దేవుని కొండ, ఆ కొండ మీద ప్రవక్తలు అభిషేకించబడి ప్రవచించడం, ఈ సంగతుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇలాంటి అనుభవాన్ని కూడా మరి సమూయేలు కలిగి ఉన్నాడు. సమూయేలు యొక్క జనన విధానం చూడగా అలాంటి వరపుత్రుడిని ఒక అభిషిక్తుడిని కనేటువంటి తల్లి అన్న ధన్యురాలు. ఆమె సంతానం లేనప్పుడు దేవుని దగ్గర మొక్కుతుంది. ఏం మొక్కుతుంది? నాకు మగ పిల్లలు ఇస్తే ఆ బిడ్డను చెప్పండి, ఆ బిడ్డను నీ సేవ కొరకే ప్రతిష్ట చేస్తాను. తన తల మీద మంగళగడ్డి కానీ మధ్యాహ్నం సేవించడం కానీ ఏమి లేకుండా బిడ్డ నీ కొరకే ప్రతిష్ఠించబడి నీ కొరకే పెంచుతానని పాలు విడిచిన తర్వాత ఆలయంలో ఆ బిడ్డను ప్రతిష్ఠించడం జరిగింది కదా. ఇంతమట్టుకి తల్లి చేయవలసిన పని తల్లి చేసింది. అయితే వాస్తవంగా మేజర్లు అయిన తర్వాత, మైనార్టీ దాటిన తర్వాత ఒక జ్ఞానము ఆలోచన వచ్చి బిడ్డలు కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తారు. కొందరైతే భక్తిహీనులు, అవిధేయులుగా ప్రవర్తించేవారు. వాళ్ళకి 20 వచ్చినా 30 వచ్చినా 40 వచ్చినా బ్రతుకుల్లో మార్పు రాదు. వయసు పెరిగిన ఆత్మ సంబంధమైనటువంటి పెరుగుదల చాలామందికి ఉండదు. అయితే కేవలము బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. రెండవదిగా ఆ స్వరం వినడం మాత్రమే కాకుండా ఆ స్వరంలో దేవుని యొక్క ప్రవచనం, ప్రత్యక్షత బాలుడుగా ఉన్నప్పుడే చరిత్రకారులు ఏం రాశారంటే ఒక 12 సంవత్సరాల వయసులో రాశారు అన్నమాట. ఆ వయసులో ఉన్నప్పుడే తాను దేవుని స్వరం వింటూ ఏ యాజకుడి దగ్గర తాను పరిచయం చేస్తున్నాడో ఆ కుటుంబం, ఆ బిడ్డల యొక్క అవిధేయతను బట్టి, దుర్మార్గతను బట్టి ఏ విధమైన విపత్తు, నాశనం సంభవించబోతుందో వాటి గురించి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడటం జరిగిందండి కదా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సమూయేలు గురించి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఏమిటంటే పరిచర్య విషయంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం, 2:18. మొదటి సమూయేలు గ్రంథం తీసి ఆరంభించండి. బాలుడైన సమూయేలు చూడండి, నారతో నెయ్యబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య. చూడండి, నారతో చేయబడినటువంటిది ఎఫోద్ అనబడేటటువంటిది యాజకుల వారు లేక ప్రధాన యాజకులు మరి యుక్త వయసులో యాజకత్వం అనబడేటటువంటిది 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయాలి. యేసు ప్రభు వారు కూడా 30 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేయడం జరిగింది. కానీ నేను బాలుడిగా ఉన్నప్పుడు ఏం ధరించాడంట? ఎఫోదును ధరించి వాళ్ళ తల్లి చక్కగా కుట్టి అది ధరింపు చేసింది. ఏం చేస్తున్నాడు? ఎఫోదును ధరించి యెహోవాకు పరిచర్య. అది చూడండి, చాలామంది బైబిల్ కొట్టుకుంటారు, ఒక చిన్న పరిచర్య కూడా చేయరు. ఏమండి, మైక్ కొట్టుకుంటారు, మందిరానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా చేయరు. పరిచర్య అనేటటువంటిది ఆశీర్వాదానికి మూలమది. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ప్రభువారే అన్నారు,
ఆయన కూడా శిష్య బృందాన్ని జీవించాడు. శిష్యుల కాళ్ళు యేసయ్యే కడిగాడు. ఒకడు నాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. పరిచర్య అనేది దీవెనకరమైనది. అది చూడటానికి చులకనగా, తక్కువగా, చీపురు పెట్టి ఊడుస్తుందా, చాపలు వేస్తున్నారా, కడుగుతున్నారా, డెటాయిల్తో తుడుస్తూ ఉన్నారా అనేటటువంటిది కొందరికి ఆత్మీయత ఎరగనటువంటి వారికి అది తక్కువగా, చులకనగా ఉండొచ్చు. కానీ అది ఆశీర్వాదానికి కారణం అవుతుంది. ఈనాడు చీపుళ్ళు లేకపోతే ఆ తుడిచే క్లాత్ పట్టుకున్న వాళ్ళే రేపు ఉన్నతమైనటువంటి ఘనతను, బహుమానాన్ని వాళ్ళు దేవుడితో వారికి ధరింప చేస్తారు. చాలా ఉన్నతమైనటువంటిది పరిచర్య. సమయంలో అంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకవైపు ఎఫోదు ధరించి యాజకునిలా కనబడుతున్నా అతడు ఏం చేస్తున్నాడు? నాన్న యెహోవాకు, అది గట్టిగా చెప్పడం కొడదా, దీవెన అనేటటువంటిది నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు పెద్ద చదవమైనా, అందగాడమైనా, ఏమండి అందగత్యమైనా దేవుని సన్నిధానంలో నీవు తగ్గించుకుని పరిచర్య చేసినప్పుడు సమయాల వలె నీవు దీవించబడతావు. 3 విధాలుగా దీవించబడ్డాడు. ఆయన యాజకుడు అయ్యాడు, ఆయన ప్రవక్త అయ్యాడు, ఆయన చెప్పండి మీరే న్యాయాధిపతి అయ్యాడు. 3 ఆధిక్యతలను దేవుడు ఇచ్చాడు. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటో తెలుసా? రాజుతో సమానం. ఆయన ఆ ప్రాంతాలను దర్శించి, ఆ ప్రదేశాల్లో సంచరించి, ఎవరికి అన్యాయం, అక్రమం జరుగుతుందో న్యాయాన్ని తీర్చి, ప్రజలు యోగక్షేమాలు చూసి, ఒకవైపు ప్రవక్తగా వాళ్ళ గుండెల్లో దడుపుపించేవాడు. అమ్మో అయ్యా సమాధానంగా వస్తున్నారా ప్రవక్త గారని ఉనికేవారు ప్రజలు. అలాగా చాలా ఉన్నతంగా దేవుడు సమూయేలుని దీవించడం జరిగింది. ఎంత మటుకు వచ్చిందంటే తన పరిస్థితి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలోనే 27వ చదవండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని బెయేర్షెబా వరకు అది ఇశ్రాయేలు అందరికీ తెలిసిపోయింది. వాడు బాబు మామూలు కాదు, ఎల్కానా అన్న కుమారుడు, అతడు సమూయేలు గొప్ప ప్రవక్త. చూశారు ఎంత గొప్ప విషయం. ప్రవక్త అని అందరికీ తెలిసిపోయింది. ఆయన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, ఆయన ద్వారా మందిరానికి వెలుగు కలిగింది అని చాలామంది వాళ్ళు సంతోషించారు. ఎందుకంటే మరి హోప్నీ ఫినెహాసులు వలన చాలా దెబ్బతిన్నారు, ఆత్మీయ జీవితంలో బలహీనులైపోయారు. వారిని చూసి భయపడి స్త్రీలైతే మందిరానికి రావడం లేదు. అలాంటి పరిస్థితి అంతా పూర్తిగా మార్చబడింది. ఇది ఎంత మటుకు వచ్చిందంటే, ఒకసారి మనము 7వ అధ్యాయానికి వెళితే మందసాన్ని గురించి ఆయన విచారణ చేసి ఆ మందసాన్ని మరి చక్కగా అభినాదాబు ఇంటి దగ్గర చక్కగా ఆ సంరక్షణగా ఉంటుందని అక్కడ దాచాడు. చూడండి, మందసాన్ని ఎప్పుడైతే దాని గురించి ఆలోచించాడో, దాన్ని సంరక్షించాడో, ఇక ప్రజల్లో చూడండి ఎలాంటి మనసు వచ్చేసిందో. చదువునా? మందసము 20 సంవత్సరములు ఆయన ఇశ్రాయేలు అది ఎప్పుడైతే మందసం సమీపించిందో ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో అదే. ఇక మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. సంఘానికి అభివృద్ధి కానీ, నూతన వ్యక్తులు పశ్చాత్తాప్తులై మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడటం కానీ, ఆత్మచేత ఉజ్జీవించబడటం కానీ, ఇవన్నీ దాదాపుగా దైవ సేవకులు లేక సంఘ పెద్దలు ఈ పరిచారం ఉంటారు, వీరి మీద ఆధారపడదు. మేము సరిగా ఉండి నిత్యము ప్రభు పాదాన పట్టుకొని, దేవా నీవిచ్చిన మంద సరిచేయబడాలి, బలహీనులు బలపరచబడాలి,
పడిపోయిన వారు తిరిగి లేవాలి నాయన కదా. ఆత్మచేత జీవించబడాలనేటటువంటి ఒక భారం బాధ్యతతో మేము ప్రార్థన చేసినప్పుడు సంఘములో ఆత్మరక్షణ, కొత్త వ్యక్తులు ఆత్మచేత కదిలించబడటం, ఉజ్జీవం, కృపావరాలతో సంఘం నిండిపోతుంది. సమయలు యాజకుడైన తర్వాత ఏది ఉన్నప్పుడు ఇలాంటి పశ్చాత్తాపం కానీ దేవుని వైపు తిరగాలన్న మనసు కానీ ఎవరికి రాల. కారణము అతని బిడ్డలు, అతనిలో ఉన్న ఆ భక్తిలో బలహీనత సమాజాన్ని కదిలించలేకపోయింది. సమయము ప్రార్థనా పరుడు. ఏమిటి ప్రార్థనా పరుల్లో ఎవరున్నారట? సమయలు ఉన్నాడని స్పష్టంగా ఉంది. ప్రార్థనా పరుడు. అతని ప్రార్థన ఎంత ఉన్నతమైనదంటే విగ్రహాల వైపు తమ యొక్క హృదయాలు మళ్లించుకొని వాటిని సేవిస్తూ ఆరాధన చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఏమొచ్చింది? యెహోవాను అనుసరింప. అదే అమ్మో, యెహోవా దేవుణ్ణి అనుసరించాలన్న దుఃఖం వాళ్ళు పొంగి పొర్లి వస్తారు. దీనికి కారణం యాజకుని, ప్రవక్త, న్యాయాధిపతి యొక్క ప్రార్థన. అలాగనే మన కుటుంబాలలో యజమానుడు బిడ్డలు మార్పు, యజమానురాలు బిడ్డల మార్పుకి మొదట రక్షణ పొందుకున్న మనము ముందు దేవుని పాదాల దగ్గర సమయలు వలె విజ్ఞాపన చేస్తే దేవుడు వాళ్ళ హృదయాలను కదిలిస్తాడు. గట్టిగా చెప్పడం వల్ల దేవుడు వాళ్ళ హృదయాన్ని కదిలిస్తాడు. ఏదో ఆదివారం శనివారం రావడం పోవడం కాదు, కానీ సమయలు లాంటి ప్రార్థన నీకు నాకు మనందరికీ రావాలి, కావాలి. దాని ద్వారా మన కుటుంబాలు, సంఘాలు దీవించబడతాయి. వాళ్ళు ఇక యెహోవాను అనుసరించాలని వారిలో దుఃఖం వచ్చేస్తుంది. ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వీరిలో పశ్చాత్తాపం కలుగుతుందా, వీళ్ళని దేవుని వైపు పూర్తిగా మంచి వేద్దాం, నిలబెడదామని రెడీగా ఉన్నాడు సమయలు గారు. నాన్న చదువు తర్వాత ఇక సమయాలు చెప్తా ఉన్నాడు వాళ్ళకి, నాన్న మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు. అది వాళ్ళకి బోధిస్తున్నాడు, ఏమి కూడా భయపడలేదు, వెనకాడు. అదయ్యా మీ పూర్ణ హృదయముతో యెహోవా వైపు మీరు మళ్ళుకొని అన్య దేవతలను, అష్టారోస్తు దేవతలను నీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చూసారా, ఏదో చెప్పేస్తున్నాడు. అయ్యను తీసేయండి అయ్యా, ఆ బొమ్మల గొలుసు తీసి అవతల పడేసి మీ హృదయాలను ఎవరి వైపు? యెహోవా వైపు తిప్పుకొని ఆయన వైపు మీరు మరలండి అని తెలియజేస్తున్నాడు. వాళ్ళు దేవుని పిల్లలే, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు, సరిగా సందేశం అందించి నడిపించేవాడు లేక వారు పాడైపోయారు. అసలు ధర్మశాస్త్రంలో నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని మీరు చేసుకొని పూజించకూడదు అని చెప్పిన ఆజ్ఞను వారు ఎరిగి కూడా ఉల్లంఘించారు. మీరు వినండి, బాగా అర్థం చేసుకోండి. మనం రక్షణ పొందుకున్నా మనకెందుకు ఆదివారం మందిరం ఎందుకు, శనివారం ఆలయం ఎందుకు, స్త్రీల కూడికి ఎందుకు, యవనస్తుల కూడికి ఎందుకంటే మనం ఎరిగి ఉన్న ఏ బోధ మనం విన్నామో ఆ బోధలో నిలకడగా మనం ఉండటానికి నిత్యము మనము దేవుని వాక్యము చేత బోధించబడాలి, హెచ్చరించబడాలి. వింటేనే మనం బ్రతుకుతాం, వినకపోతే ఆత్మీయంగా చనిపోతాం. వాక్యం కావాలి. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు, అమ్మమ్మ అయ్యో ఆహా అని సంతోషించదు కదా. తర్వాత ఏం చేస్తారు? ఆ బిడ్డ ఎదుగుదల కొరకు తల్లి పాలిస్తుంది. పాలు పిడిచిన తర్వాత అక్కడ కొద్దిగా మెత్తటి ఆహారం, ఆ తర్వాత ఎదుగుతుండగా బలమైన ఆహారం. ఎలాగో అలాగే రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని వాక్యం చేత హెచ్చరించబడాలి, గద్దించబడాలి, బుద్ధి చెప్పబడాలి వారికి. ఏమండి,
వాక్యంలో ఒకసారి ఎట్లా ఉంటుందంటే, మన అపోస్తులుగా 2:37లో వారు వాక్యము చేత పొడవబడిన అది వాక్యం ఎట్లా ఉంటుందంటే పొడిచినట్లుగా ఉంటున్నాం అంటే. జ్ఞాని సొలొమోను ఉన్నట్లుగా మేలు కోరి స్నేహితుడు గాయములు అది మేలు కోరే. ఏమండి, ఒక మందిరానికి వెళ్ళినప్పుడు అది నీతోనే మాట్లాడినట్లుగా నిన్నే విమర్శించినట్టు అది విమర్శ కాదు, దేవుడు నిన్ను సరిచేయడానికి నీతో మాట్లాడుతున్నాడు. కంటే దావీదు ఒక అవిధేయతలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక కథను అల్లాడు. ఎవరు ఆ పాపం చేసింది? దుర్మార్గుడు, వాడు వీడు మరణానికి పాత్రుడు అంటే ఆ పాపం చేసింది నువ్వే అన్నాడు. అవునయ్యా, నేను పాపం చేశానని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు. సరైన సంఘాలలో నేను బుజ్జగించి జోరపాటపాడి అబ్బా చాలా మంచివాడు, చాలా మంచిది సహోదరి, అంతించింది ఇంతించిందని డబ్బా కొట్టే బోధకులు ఉండరు. రక్షణ సంఘాలలో నీవు ఆధ్యాత్మిక పరంగా ఏమండి శుద్ధి చేయబడి, సరి చేయబడి, ప్రక్షాళనము చేయబడి, పరిపూర్ణమైన పవిత్రతను అభిషేకానికి అర్హుడవడానికి అలాంటి సందేశాలను దేవుడు దైవ శాఖల నుండి నీతో నాతో మనతో మాట్లాడతాడు. ముచ్చగించి జోలపాట పాడి ఇచ్చిన వాటికి డబ్బా కొట్టేటటువంటి సహవాసాలు కూడా ఉన్నాయి. అవి ఇక్కడ నేను పైకెత్తి ములగ చెట్టు ఎక్కించి ఆ తర్వాత అక్కడి నుంచి కింద పడేస్తాయి. దేవుని దగ్గర అలాంటి వారికి ఏ స్థానము దొరకదు. మనం దిద్దుబాటు కలిగి ఉండాలి, మనం హెచ్చరించే వాళ్ళు ఉండాలి, మనం గద్దించే వాళ్ళు ఉండాలి. ఏమండి, గద్దించే వాళ్ళు ఉండాలి. నేను మనం కీర్తన చదువుతాం, ఇది ఇక్కడే వచ్చాను, కీర్తన చదువుతామే నీతి మంత్రులకు వచ్చినప్పుడు 141, 139లోన ఆ మాట చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట. దేవుని గట్టి చెప్పకూడదా? చూసారా, అందరూ కొట్టట్లా, నన్ను ఎందుకు గద్దించేది? దేవుని ఆత్మతో వాక్యాధారముగా గద్దించినప్పుడు ఏంటంటది? తైలాభిషేకం. నా మైక్ దగ్గర పెట్టుకొని చదువు. తైలాభిషేకం. గద్దింపు నీకు కావాలి. గద్దించే స్థలం నుండి నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు బుద్ధిని పోగొట్టుకుంటున్నావు, జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నావు, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు, కృపావరాలను పోగొట్టుకుంటున్నావు, దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. కొన్ని కుటుంబాలు చూడండి, ఎవరు చెప్పేవాళ్ళు ఉండవు. వాడు ఎట్ట పడితే అట్ట తిరిగేస్తాడు, ఎంత పడితే అంత ఇచ్చేస్తాడు, తాగేస్తాడు, చివరికి వాళ్ళే కొట్టేస్తారు. కొన్ని ఉన్నాయి చాలా కఠిన కఠోరంగా ఉంటారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వారిని ఇస్తారు. అన్ని ప్రతి చిన్నది పరీక్షణ చేస్తారు. ఎందుకంటే ఆ బిడ్డను విమర్శించడానికి, తప్పు చేయడానికి కాదు, ఏ పొరపాట్లు కీడులో పడకుండా సంరక్షించడానికి. కాబట్టి ఎలా పడితే గారాబం చేసి ఎలా పడితే అలా ఉండే కుటుంబాలు చాలా చిన్నగా ఉంటాయి. ఒక కట్టుబాటు క్రమం ఉండాలి. ఆ కుటుంబాలకు ఒక పద్ధతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. సంఘాల్లో కూడా అలా ఉండాలి. సంఘాలు డబ్బుల వలన, ఏదో ఆధిక్యత వలన, వాటి వలన, వీటి వలన కాదు స్థిరపరచబడి అభివృద్ధి చెందేది. సంఘాలు వాక్య క్రమం వలన అభివృద్ధి చెందుతుంది కదండి. వాక్యమే సరిచేసి, బుద్ధి చెప్పి, జ్ఞానాన్ని ఇచ్చి, దైవ భయం కలిగించి, భక్తులలో ఆధ్యాత్మికపరమైన ఆనందాన్ని కలుగు చేసే. ఇక్కడ సమూయేలు యాజకుడైన తర్వాత వాళ్ళని గద్దించారు. వాళ్ళు చెప్పారు, ఇప్పుడైనా మీ హృదయాలు దేవుని వైపు తిప్పుకోండి. మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆ బొమ్మ, ఈ బొమ్మ, ఈ దేవత, ఆ దేవతను తీసి పడేయండి. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనలో ఉన్న అహంకారం, గర్వం, అవిధేయత, వ్యతిరేకత, తిరుగుబాటుత, ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు దానికి కౌంట్ వేయటం, వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ స్థితి అంతా కూడా తొలగిపోవాలి. ఇవన్నీ తీసేసుకోవాలి.
దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే ప్రసంగం అన్నట్లుగా నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మన పై అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయ విధేయతలు చూపిస్తాం, భయపడతాం, ముందే సెలవు కట్టేస్తాం. అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడితే మళ్ళీ ఎవరైనా చేస్తే అయ్యగారు కోపడతాడు. ఏమండి ఎంత భయం అది. మనము సృష్టికర్త రాజులై కలెక్టర్లు చేసిన ఆయన దగ్గరికి మనం వస్తున్నాం. ఎంత భయభక్తులతో ఉండాలో మీరు ఆలోచించాలి. ఆ భక్తి జీవితాన్ని యాజకుడైన తర్వాత సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. ఇంకంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్పించిన తర్వాత ఎంత గొప్ప సంగతి అంటే చూడండి, అక్కడ మనం 7వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం, ఇక వాళ్ళలో ఇశ్రాయేలందరినీ మిస్వాకు పిలువనపుడి నేను మీ పక్షమున వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, వాళ్ళు ఇక ఉపవాసం ఉండాలండి. అదే నీళ్లు కుమ్మరించారంటే వాళ్ళ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించారు, ఉపవాసం ఉన్నారు. అయ్యా నిజంగా మేము పాపాత్ములని ఎప్పుడు గ్రహించగలిగారంటే సమయాను ప్రవక్త వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. వారు ఏమై ఉన్నారో వారికి అర్థమైపోయాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి మొదటి ఆజ్ఞనే ఉల్లంఘించి మేము పాపం చేశాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాళ్ళు గ్రహించగలిగారు, అయ్యా దేవుని దృష్టికి మేము పాపం చేసామయ్యా మీ దృష్టికని పశ్చాత్తాప్తులయ్యారు. అది అస్సలు సరైన రూట్లోకి ఇప్పుడు వచ్చారు. వారు దీవించబడటానికి, వారి కుటుంబాలు వర్ధిల్లటానికి, దేవుడు కృపను పొందుకుంటానికి ఏమి చేయవలసి ఉందో అది వీరిలోకి వచ్చేసేసి చూసారా. ప్రియ దేవుని పిల్లలారా, మన కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఒక కావలి వాడిగా మన కొరకు ప్రార్థన చేసి సేవకురాలు కావాలి. అది అమ్మో నేను బిడ్డల కోసం ప్రార్థన చేయకపోతే దేవుడి దగ్గర నేను లెక్క అప్పగించాలేమో అనే భయము మాలో కలగాలి. దేవుడు వారి ద్వారా నన్ను పోషిస్తున్నాడు, వారి పోషణ, వారి దీవెన కలగాలనేటటువంటి బాధ్యతతో దైవజనుడు ప్రార్థన చేయాలి. నా కానుకలు వస్తాయి, నా గుంపుల ధాన్యం వస్తుంది, నా దశభాగాలు వస్తాయి, హాయిగా తిని ఏమేమో చేయొచ్చు అనుకుంటే అది సరైన యాజకత్వం కానే కాదు. సమయాలు వచ్చినాక అన్నీ మారిపోయినాయండి పరిస్థితులన్నీ. వాళ్ళ పశ్చాత్తాపం కలిగి ఒకసారి 8వ వచనం వాడు చూడండి ఏమంటారు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని అది గట్టి చెప్పకూడదా. మునిపెన్నడు కూడా సమయాలు ఇక ప్రవక్త అయ్యాడు అని మాట ఎదిగినా కూడా సంగతి వీళ్ళు సమయాల దగ్గరికి వెళ్ళి సమయాలు మా కోసం ప్రార్థన చేయయ్యా అలా ఎవరు. ఆయన ప్రార్థన పరుడని ఎరిగి కూడా, పరిశుద్ధుడని తెలుసుకొని కూడా, ప్రవక్తని తెలుసుకొని కూడా వాళ్ళెవరు కూడా ఆయన ప్రార్థన సహాయం కోరలేదు. ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగినాయో, వారి పశ్చాత్తాప్తులయ్యారో ఏమండి, అప్పుడు వారికి అర్థమైపోయింది మా కొరకు దైవజనుడు ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన వలన శత్రువులైన ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు మాకు విడుదల, మాకు జయాన్ని కలుగా చేస్తాడు. అప్పుడు అర్థమైపోయింది. చాలామందికి
దైవజనుల విలువ తెలియదు. కొందరు బంధువులు కూడా తక్కువగా యేసు ప్రభువుల వారిని అంచనా వేసినట్లుగా అంచనా వేస్తారు. కొందరు సమీపస్తులు కూడా ఏముందులే ఈయనలో అన్నట్టు విమర్శిస్తారు, లెక్క చేయరు. ఏమండి, ఇలాంటి వారు ఉన్నారు, లేకపోలేదు. ఏ సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే దేవుని పిల్లలు ఉన్నారు. ఏమండి, ఏ వ్యాధి బాధ అయినా దైవజనుడు సంఘం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, నా కుటుంబానికి నెమ్మదిని కలుగు చేస్తాడని ప్రార్థన అవసరాలు కోరే వాళ్ళు ఉన్నారు. ఏముందిలే, ఈయన కాకపోతే ఇంకొక ఆయన పిలిపించుకోవచ్చు, వీళ్ళు కాదు ఇంకొకటి కాదు ప్రార్థన చేయించుకోవచ్చు అండి. ఏముంది, చిన్న పలహారం పెట్టి భోజనం పెట్టి ఇంట్లో కూర్చొని చేయమంటే వాళ్ళే చేస్తారు. ఒక నియమం ఉందండి. దేవుడు ఏమి వంక పీకు వాడు కాదు. ఒక కాలేజీ, ఒక స్కూల్ ఉన్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాలేజీ ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, లెక్చరర్లు ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, క్లర్క్లు ఉంటారు, గంటకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఏమండి, ఎవరి స్థానం వాళ్ళది, ఎవరి స్థితి వాళ్ళది. గంట కొట్టాయన చేసి ప్రిన్సిపాల్ గారి సీట్లో కూర్చోడు, ఆయన స్థానం ఆయనది. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడంటే దేవుడు నీ నా లాంటి బలహీనుడు కాదు. ఆయన చేపలు బట్టి జాలను ఎందుకు పిలిచాడంటే వాళ్ళు చదువు లేని, విద్య లేని పాములైనా వాళ్ళలో ఏంటంటే శ్రమ, ప్రయాసపడే తత్వం వారిలో ఉంది. ప్రాణాన్ని తెగించైనా వారు చూచి వాళ్ళు చేయటానికి ఇష్టపడతారు. కానీ దీనికే ఇలా చేశాడే, నా సేవలో వస్తే, నా పని చేయడానికి వస్తే వాళ్ళు మనుషులు పట్టే జాలరులు అయితే మనుషులను పట్టడానికి వాళ్ళు ఎలాంటి త్యాగమైనా చేస్తారు. గట్టిగా చప్పట్లు పడ్డారు. పిలుచుకున్నాడు దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి సేవ జరిగిస్తున్నాడంటే నువ్వు ఆలోచించినట్టుగా అల్పుడు స్వల్పుడు కాదు. దైవ సేవకుడు, దేవుడి వ్యక్తి, దైవజనుడు. అతని ప్రార్థనలో దేవుడు ప్రభావాన్ని ఉంచాడు. వీళ్ళు ఎంతగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నా వీళ్ళు దైవజనుడి ప్రవక్త యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు. అది ఏమండి, కొందరు ఆశించి అనుకున్నట్లుగా ఏదో ప్రార్థన చేస్తే ఏదో చేయాలి, ఇవ్వాలనే ఆలోచన రాకూడదు. కొందరు ఉన్నారు, ఇదిగో దీనికి ఎంత కట్టాలి, దీనికి 1500 కట్టాలి, దీనికి 1000 రూపాయలు ఇవ్వాలి, ఇందులో సభ్యత ఎంత ఉండాలి, కాబట్టి కనుక మీరు ఇస్తే చందాదారులు చేరితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అయితే మీ సన్నకాపడైతే మీరు ఇచ్చే కానుకను ఆశించరు కానీ మీ అభివృద్ధిని ఆశిస్తారు. ఇది వాస్తవం. మీరందరూ చల్లగా ఉంటే నేను నొంగగా ఉంటాను. మీరు బాగుండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరు మీ బిడ్డలు దీవించబడాలి, వాళ్ళకు ఉన్నతమైన చదువులు, గొప్ప ఉద్యోగాలు, అన్ని రీతులుగా అభివృద్ధి మీరు కావాలని హృదయపూర్వకంగా ఆశించేది, కోరుకునేది, ప్రార్థించేది దైవజనుడు. ఇంకోసారి గట్టిగా చెప్పండి. కానీ వీళ్ళకి అర్థమైపోయింది, సమయాలు ప్రార్థన చేస్తేనే నేను ఎంత ప్రార్థన చేసినా జయం కలుగదు. శత్రువును జయించాలంటే ప్రవక్త ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, వీడుగా మారేను. దేవుని తోట మిడతల పాలై
చూడండి, ఇక ఆ తర్వాత అద్భుతం ఏంటంటే నాన్న 10వ వచనం 7వ అధ్యాయం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఏం కురిపించాడు? ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఇశ్రాయేలుకి ఏం కలిగింది? జయము కలిగింది. గట్టిగా చప్పట్లు కొడతా. అర్థమవుతుందా? దైవజనుడు ప్రార్థించి ఎక్కడ బలిని అర్పించా, వీళ్ళు ఫిలిష్తీయుల మీద పడ్డారు, ఇశ్రాయేలు మీద. ఇంకేముంది? అలసైపోయారు కదా, అండ సహాయం ఎవరు లేరు, ఈజీగా వీళ్ళని ఓడించవచ్చు అనుకున్నారు. లేదు, ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. వారికి అండగా దేవుడు ఉన్నాడు. ఏమండి, వాళ్ళకి సపోర్ట్గా దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన ఉంది, దేవుని హస్తం ఉంది. రే దేవుని పిల్లారా, మన వ్యక్తిత్వం ఆత్మీయంగా సరిగా ఉండాలి. మన కొరకు దైవజనుడు ప్రార్థన చేయాలి. ఇది కావాలి మన కుటుంబాలు. అప్పుడు ఉన్నతమైనటువంటి జయాలను పొందుకుంటారు. వాళ్ళు వచ్చారు ఏదో ఓడిపోతారు అనుకుంటే దేవుడే వాళ్ళ మీద ఏం ఉరుములు వాడు గలిబిలైపోయారు. ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలు జయము కలిగి. ఇది కొండ అనుభవం వెళ్ళేటువంటి దైవజనుడు. ఆయన నిలిచి ఉన్నప్పుడు, లేక అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి దీవెనను జయాన్ని మనం పొందుకోగలం. ఇక మనం చూస్తే 12వ వచనం మరలా. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి, అదే చూడండి, వీళ్ళలో ఈ మార్పు, విగ్రహాలను పడేయటం, తమ యొక్క హృదయాలు దేవుడి వైపు త్రిప్పుకొనటం, హృదయం కుమ్మరించటం, ఉపవాసం ఉండి పశ్చాత్తాప్తులై ప్రార్థన చేయడం. మొదటగానే దైవజనుడు చెప్పిన మాటలను ఆలోచించారు, అనుసరించారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే దైవజనుని యొక్క ప్రార్థన సహాయాన్ని కోరడం. ఈ స్థితిగతులన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుని సహాయం అనేటటువంటిది మనకు రావాలంటే ఆయన ఎబెనేజరు, ఆయన సహాయకుడు. ఏమండి, సహాయం చేయకుండా మానవుడు ఆయన. అయితే దేవుని సహాయాన్ని మనం పొందుకోకుండా దాన్ని దూరం చేసుకోవడానికి కారణం ఏమిటంటే, ఒకటి మన సోమరితనం, నిర్లక్ష్యం, బద్ధకం, అహంకారం. ఏమండి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి మనకు తెలియవు. మన హృదయాంతరంగంలో ఉండి మనలో సులువుగా చిక్కులు పెట్టే పాపం. మనం మంచివాడుగానే ఉంటాం, ఎవరు తిట్టలేదే, కొట్టలేదే, ఏ పాపం నేను చేయలేదే అనుకుంటాను. కానీ మానసికంగా, ఆలోచనలో, ప్రవర్తన విధానంలో చేయవలసినది చేయకుండా సోమరులమై, ఏమండి, నిర్లక్ష్యపరులమై, అహంకారులమై, అవిధేయులమై, తెలియకుండానే దేవుని సహాయాన్ని మనం దూరం చేసుకుంటాం. అన్నిట్లో కూడా మనకు లోబడే తత్వం ఉండాలి. వీళ్ళు కేవలం విగ్రహాలు తీసి అవతల పడేయటం మాత్రమే కాదు, కానీ దైవజనుడు ఏమి చెప్పాడో అది వారు చేశారు. ఆయన వాక్యానుసారంగా మాట్లాడారు, వాక్యానుసారంగా వీళ్ళు ప్రవర్తించారు. ఏమండి, వీళ్ళు పశ్చాత్తాప్తులయ్యారు, ఉపవాసులు ప్రార్థన చేశారు, సమూయేలు ప్రార్థన చేశారు, ప్రవక్త. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉంది కనుక దేవుడు సహాయం చేశాడు.
నా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన సహాయం నీ సొంతం నా సొంతం కావాలంటే మన బ్రతుకులో కూడా ఇలాంటి మార్పులు రావాలి, కావాలి. ఏమండి, ఒట్టొట్టిగా కూర్చొని ఏదేదో ప్లాన్ చేసుకుంటే గాలి మేడలు కడితే ఏమండి అవి కూలిపోతాయి. అది కాదు, క్రియారూపంగా కనబడాలి దేవుడి దగ్గర. క్రియలు లేని విశ్వాసము, చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ కనబడాలి. పొలం ఉంది, ఆ పొలంలో పైరు కనబడాలంటే, ఫలం కనబడాలంటే, పంట కనిపించాలంటే మొదట దున్నాలి, దున్నాలి, విత్తాలి, నాటాలి, ఏమండి దాన్ని ఎరువేయాలి, సంరక్షించాలి. అప్పుడు పంట కనబడుతుంది. పంట పడిన తర్వాత కూడా తెగులు రాకుండా దాన్ని కాపాడుకోవాలి. అప్పుడు కోత కోసి ఆ కుప్పు కొడితే అప్పుడు ధాన్యం చేతికి వస్తుంది. ఇవేమి చేయకుండా నాకేంటి 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉందంటే నువ్వు కూర్చుంటే అదే పండించి నీకు తీసుకొచ్చి ముందు పడేది. నువ్వు చేయవలసిన ప్రయాస కొంత ఉంది, అది జరిగిస్తేనే ఫలాన్ని నువ్వు తింటావు. దేవుడు నీ కొరకు దీవెనను సిద్ధపరిచాడు. సహాయానికి ఆయన ముందుగానే ఉన్నాడు. ఏమండి, రక్షించనేర్పుకున్నట్టు యెహోవా హస్తములు కొరచు కాలేదు, విననేర్పుడు ఆయన చెవులు మందమేం కాలేదు. ఆయన సహాయం చేస్తారు. నీవే స్థితిలో ఉన్నా కూడా ఇది ఎవరి వలన కాదు అనుకున్నా దేవుడు తన వలన జరిగేటట్లుగా చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యం. ఆయనకు ఒక నిబంధన లింక్ ఒకటి ఉంది. ఆ నియమములో నువ్వు బ్రతకాలి, అలాగే నువ్వు ప్రయాసపడాలి. చెప్పాను కదా, ఎందుకు చాలా మంది దేవుడు పిలిచాడంటే వాళ్ళు కష్టజీవులు. రేయనక పగలనక చేపలు పట్టడానికి అర్ధరాత్రి వెళ్ళారు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాము. దీనికే ఎందుకు ప్రయాసపడ్డారు? నా పని అప్పగిస్తే ఇంకెంత ప్రయాసపడతారని దేవుడు వారిని తన సేవ కొరకు పిలుచుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అనేటటువంటిది సోమరతనంతో, బద్ధకంతో, అహంకారంతో, నిర్లక్ష్యంతో సహాయం పొందుకునేది కాదు. ఆయన లోబడి విధేయులమై క్రియారూపంగా మన ప్రయాస చూయించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. బ్రతుకులన్నీ మారిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పూర్తిగా విధేయులయ్యారు, ఉపసించారు, ప్రార్థించారు. ఏమండి, దైవజనుడు ప్రార్థన సహకారం కోరారు, దేవుడు సహాయం చేశాడు, శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. ఈయన బలిపీఠం కట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే ఎంతవరకు దేవుడు మనకు 15 నుంచి 17 చదువు గడిపోతాం. 15 నుంచి 17 సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు చూడండి, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉండేది. అతడు తిరుగుచు ఆ స్థలములో అది న్యాయాధిపతిగా ఉన్నాడు. బలిపీఠం కట్టాడు, యాజకుడిగా, ప్రవక్తగా ఉండి ప్రవచించారు. 17 వచనం అయిపోయా. మరియు అతని ఇల్లు అచ్చట కూడను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు కానీ ఈ రీతిగా ఆయన ఇక ఒక మాట చెప్పాలంటే మనసంతా ప్రజల మీదే ఉంది, ఇశ్రాయేలు ప్రజల మీదే ఉంది. సమయం వాళ్ళ పాపం చేయకుండా ఏదైనా చేస్తే యాజకులుగా బలులు అర్పించు, వాళ్ళు వ్యతిరేకులుగా ఉండకుండా వాళ్ళని ప్రవక్తగా గద్దించడం, జాగ్రత్త, చుట్టూ వెళ్ళి జాగ్రత్త, బ్రతుకులు బాగు చేసుకోండి, తప్పు చేశారా జాగ్రత్తని వారిని ఇవ్వటానికి ప్రవక్తగా. నానా ఏ విధమైనటువంటి అన్యాయం అక్రమం జరగకుండా న్యాయాధిపతి అన్ని విధాలుగా. నిజం ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభువుల వారిలాగా ఆయన సూచనలు ముంగుర్తుగా కనబడుతున్నాడు ఇక్కడ. సమయం అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ, జాగ్రత్త అండి, లక్ష్యం కలిగి దేశాన్ని సంరక్షిస్తున్నాడు సమూయేలు ప్రవక్త. ఆయన చూసి నేను సేవకులుగా మేము చాలా నేర్చుకోవాలి.
మా సంఘాల విషయమై మేము ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత ఉపసిస్తున్నాం, ఎంత విజ్ఞాపన చేస్తున్నాం. అది మేము గుర్తెరగా ఒకసారి ఏం జరుగుతుందంటే కొద్దిగా మేము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా శరీర పడలక వల్ల మా వేపు ప్రార్థనలో మేము లేవలేకపోయినా, లేచి వెలుగుతో ప్రార్థన చేయలేకపోయినా, ఈరోజు ఒకవేళ మిస్ అయిందనుకోండి, రేపు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు 4 గంటలు లేచి మమ్మల్ని 2 గంటలు లేపేస్తాడు. అనుభవం చెప్తాను, 2ంటికి లేపుతాడు. సరే నిద్ర 2ంటికి ఇప్పుడు బయటకు వస్తాను, 2 అది ఇప్పుడేం ప్రార్థన చేస్తాం, మరి 2 గంటలకి ఏం దూరంగా 4ంటికి లేపుతాను అనుకుంటే నిద్ర పోనేవాడే. కానీ ఇంకా అక్కడ మంచం దగ్గర మోకరిస్తాం. మా డ్యూటీ మేము సక్రంగా చేసేటట్లుగా ఆయన మమ్మల్ని గద్దిస్తారు, నిలబెడతారు. ఏమండి, బెత్తం తీసుకొని ఇది చిన్నప్పుడు మా స్కూల్లో గుంజలు తీయరా, ఏది కూర్చేయాలా, గోడ కూర్చి వేయడం అన్నట్లు అట్లా చేస్తాడు ఆయన. ఎందుకంటే పిలువబడిన వారు ప్రార్థన చేయకపోతే సంఘ బిడ్డలకు వీలు కలగదు. కావలి వారు దైవ సేవకులు నిద్రపోనేవాడు. ఆయన ఎలా ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పండి గట్టిగా, కొడుకుడు నిద్రపోవడం. కావలి వారిగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు కూడా ఆయన వాళ్ళని కూడా దగ్గర పోలేదు. అందుకే శిశువు చెప్పాడు, బాబు మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలుగుగా ఉండి. తర్వాత వాళ్ళు ఆత్మ పొందుకున్నాక ఎప్పుడు నిద్రపోయారు పాపం? వాళ్ళకి నిద్ర ఎక్కడ ఉంది? తినడానికి టైం ఎక్కడ ఉంది? 24 గంటలు ఎంతో ప్రయాస పరిచయం చేశారు. ఎవరు బాధ్యత వాళ్ళు వహించాలి, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. సమయాలు చేయవలసిన సమయం చేశారు కదా. ఇశ్రాయేలు ప్రజలు చేయవలసిన వాళ్ళు చేశారు కనుక దేవుని సహాయం వారికి దొరికింది. చాలా ఉన్నతంగా ఉన్నాడు. నేను కోరుకునేది ఏంటంటే, నిన్న చాలా ఆత్మ తీవ్రత కలిగి కొత్త వ్యక్తులు కూడా సేవా మార్పు గుడికి కదిలించబడ్డారు. దేవుడు యవనస్తుల గురించి నాకు ఆలోచనలు మైండ్లు తిప్పుతున్నాడు. యవన బిడ్డలు, మీరు ఇంజనీర్లైనా, ఏమండి ఇంకే ఆఫీసర్లైనా, డాక్టర్లైనా, మీ వంతుగా మీరు ప్రార్థన చేయాలి. యవనస్తులు ఆడపిల్లలు మాట్లాడుకోవాలి, మగపిల్లలు మాట్లాడుకోవాలి, అందరూ సమావేశం అవ్వాలి. మీరు అడగాలి, ఏదన్నా మాకు ప్రసాద్ ఏందన్నా మాకు యవనస్తులు ఫోటో పెట్టరా, దాన్ని ఏంటి పెట్టరా అన్నా పెట్టినన్నా అని అడగాలి. మీరు ఎవరు రావట్లేదు, పాస్టర్ గారు మాకు యవనస్తులు ఫోటో కావాలి. మీరు కోరుకోండి. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, మీరు రక్షణ పొందుకునేటువంటి స్థలము ఏమాత్రం బలహీనమైంది కాదు. శాలేం అంటే యెరూషలేము అభిషేక స్థలం. మీ ద్వారా, మీ ఉద్యోగాల్లో మీరున్న, మీ ద్వారా దేవుడు మరి కొందరు యవనస్తులను వెలిగించబోతున్నాడు. నమ్మితే చెప్పబడ్డారు. మీ ద్వారా పనుంది, చాలా పనుంది. మీ ఉద్యోగాలు, మీ పనులు మీరు చేసుకుంటూ, మీ చదువులు మీరు చదువుకుంటూ, దేవుని కొరకు కొద్దిగా రవ్వంత స్థలం ఇవ్వండి ఆయన పని కొరకు. నానా మీరు అవసరం. మేము పెద్దాళం అయిపోతున్నాం, నిలబడాలి. 1 గంట నేను ఆత్మతో నింపబడి ఆ ఫోర్స్గా మాట్లాడినాక శరీరం కదా, దాని తరఫున చూపించింది. చాలా బలహీనం అయిపోయారు. మీరు యవనస్తులు బాగా నడిపించి ఉద్యోగంతో కాకలేసి భాషలు మాట్లాడి కదిలించాలి సంఘాన్ని. యవనుల నుండి కూడా ముసలాళ్ళు అయిపోతే అంటే ఇది ఒక కళ్ళు ఒకటి రాశాడు. యవనులు ఎవరంట గుర్తులంటే చాలామంది యవనస్తులు ముసలి వాళ్ళని కలిపి రాశారు. కానీ యవన ప్రాయంలో నా కాడి బయట నరుడికి ఎంతో లేదు. యవన బిడ్డలు మీరు ఒక సాధనాలుగా వాడబడాలి. ప్రార్థనలు ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, ఆత్మ కూడికలు ఉండాలి. నేను పాడాలి అని రావాలి, నేను ఆరాధన చేయాలని నిలబడాలి, నేను బైబిల్ చదవాలనేటువంటి ఆసక్తి మీకు రావాలి. మీ ద్వారా చాలా పని ఉంది. యవన కాలం ముందు పుట్టిన ఇద్దరు కుమారులు బలవంతుని చేతిలో
ఇంకా అది మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్నే చెప్పాల్సింది ఇప్పుడు అందరూ ఉంటారు కాబట్టి చెప్తున్న ఎవరెవరు కొద్దిగా మీరు కదిలించబడాలి, మీరు నిలబడాలి, ఈ మినిస్ట్రీలో సాధనాలుగా ఉండాలి. మీ చదువులకి మీ ఉద్యోగాలకు అభ్యంతర ఆటంకాలు ఏం కలగవు, ఇంకా ఉన్నతంగా దేవుడు చేస్తాడు నానా. కనుక సమయలు తాను బాల్యం నుండే దేవునికి సాధనంగా వాడబడ్డాడు. ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తూ మీరు చదవద్దిక 10వ అధ్యాయము మొదటి వచ్చినమేమో రాజుగా సౌలుని అభిషేకించాడు. రాజులను అభిషేకించడం కాదు, ఏం చేశాడు చెప్పండి, రాజుగా అభిషేకించాడు. ఇతడు రాజు అని ఈయన అభిషేకించిన తర్వాతే సౌలు ఏమయ్యాడు చెప్పండి, రాజు అయ్యాడు. తర్వాత 16వ అధ్యాయంలో దావీదుని అభిషేకించాడు. 16-13లో దావీదుని అభిషేకించాడు. రాజులను అభిషేకించే అంత ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని పొందుకున్నాడు సమూయేలు. ఇదంతా ఏమిటంటే ఆయన దేవుని కొండ మీద ప్రార్థన అనుభవం. ఎక్కడున్న పట్టణం, కొండ మీద ఉన్న పట్టణము అది. దేవుని సన్నిధిలో ఆత్మ కొండ మీద ప్రార్థన శక్తితో ఉండేటువంటి వ్యక్తులు మరుగై ఉండరు. ఆ పట్టణం అందరికి ఎలా కనబడుతుందో ఈ అనుభవం ఆత్మీయ కొండలమైనటువంటి వారు అందరికి కనబడతారు. అందరూ దృష్టికి వీరే మనకు మాదిరి, వీరే మనకు మార్గదర్శులు అనేటటువంటి స్థితి, అలాంటి స్థానాన్ని వారు సంపాదించుకుంటారు. కనుక ఆ ఉన్నతమైన ఆత్మీయ కొండ అనుభవానికి మనం వద్దాం. సమూయేలు వలె ప్రార్థన చేద్దాం, పరిశుద్ధత కలిగి ఉందాం, ఒక భారం బాధ్యత మనలో కలిగి ఉందాం. మనం దీవించబడదాం, కుటుంబాన్ని నిలబెడదాం, దేవుళ్ళలో సంఘానికి అభివృద్ధిని కలిగిద్దాం. ఈ 25వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. ఆయన బ్రతికున్నంత వరకు దేవుని పనిలోనే నిలిచి ఎంతగానో దేశాన్ని బాగు చేశాడు. కనుక పౌలైనట్టుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నట్టు మన బ్రతుకు కాలం అంతా దేవుని కొరకు ఆయన సన్నిధిలో బ్రతుకుదాం, మన కుటుంబాలను వెలిగిద్దాం, సంఘానికి అభివృద్ధిని కలిగించాడు. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. అందరు హృదయాలు తెరవండి, ప్రార్థన కోరుకుంటాడు. గొప్ప దేవా స్తోత్రాలయ్యా, సమూయేలుకి ఇచ్చారు ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని. అతడు దేవా నీ కొండపై, దేవుని కొండపై అనుభవం కనుకని ప్రవక్త పాఠశాల తయారు చేయగలిగాడు. ప్రార్థన ద్వారా అనేక సమస్యలు తీర్చగలిగాడు. అనేకులు దీవెనకరంగా ఉండడానికి సాధనంగా నిలబడ్డాడు. దేశాన్ని నీ వైపు తిప్పాడయ్యాడు, జయాన్ని కలిగించాడు. అటు ప్రార్థన కృపా శక్తిని మా అందరికీ మీరు దయచేసి తదితర కార్యక్రమంలో మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.